సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు అమరావతిలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, అటు తిరుపతిలో కావచ్చు, ఎక్కడైనా సరే అమ్మేవాడిది రైట్ టైమా, కొనుక్కునేవాడిది రైట్ టైమా? ఇప్పుడైతే నాకు తెలిసి ఇప్పుడు అమరావతి వరకు చూస్తే ఒక్కొక్క లొకేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ హైదరాబాద్, అమ్మేవాడిది రైట్ టైమా, కొనేవాడిది రైట్ టైం? ఇప్పుడైతే మొన్నటి వరకు వేరు ఉండదండి. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు ఇద్దరికి 50. ఒకప్పుడు మొన్నటి వరకు నేను ఏం చెప్పానంటే బయ్యర్కే రైట్ టైం అని చెప్పాను, కొనుక్కునేవాడికి. అమ్మేవాడికి కొద్దిగా తగ్గించుకొని అమ్మాలి, ఎందుకంటే స్టాగ్నెట్ అయింది. బట్ ఇప్పుడు ఓపెన్ అప్ అవుతుంది మార్కెట్. సో నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఇట్ విల్ బి ఈక్వల్. ఎప్పుడైనా నేను చెప్పే స్టాండర్డ్ అమ్మేవాడు ఎప్పుడు తక్కువ అమ్మాలి, కొనేవాడు ఎప్పుడు ఎక్కువ కొనుక్కోవాలి. ఎందుకంటే అమ్మేవాడు ఆల్రెడీ లాభం అనుభవించాడు, కొనేవాడు అనుభవించాల్సింది ఉంది. అది ఎప్పుడు కూడా స్టాండర్డ్ పాలసీ. అమరావతికి వచ్చేసరికి ఇప్పుడు కొనుక్కోవడమే బెటర్. అక్కడ కూడా ఎందుకంటే అమ్ముకోవడం బెస్ట్, కొనుక్కోవడమే బెటర్. అమ్ముకుంటే ఎందుకు రేటు పెరుగుతుంది, వాడికి ఎందుకు అమ్ముకుంటాడు? కొనుక్కుంటే తక్కువలో వస్తుంది. ఇప్పుడు మనకి మొన్నటి వరకు 50 అన్నారు, ఇవాళ 1 కోటి అన్నారు, ఇంకొక 1 ఇయర్ అయితే 3 కోట్లు అంటాడు. సో కొనుక్కున్నాడు కొనడం బెస్ట్ టైం డెఫినెట్గా. విశాఖపట్నం 50-50 అండి. అది ఎందుకంటే నేను చెప్పాను, రాజకీయాలతో సంబంధం లేదు, గవర్నమెంట్తో సంబంధం లేదు, సీఎంతో సంబంధం లేదు. దాని పని చట్టం పని. దాన్ని ఒకసారి నేను ఒక డీజీపీ కలిసాను, నేను బ్యూటెస్ట్ డీజీఎఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన కలిస్తే ఆయన 16mm ఆఫీస్ ఉండి 16mm ఇండియా మ్యాచ్ చూస్తాను, ఇండియా ఆస్ట్రేలియా. అక్కడ వరంగల్లో దెబ్బలాట్లు కొట్లాట్లు మర్డర్స్ అవుతున్నాయి. సార్ మీరు ఏంటి సార్ ఇంత కూలి కూర్చున్నట్టు, చట్టం నేను అన్నిటికీ వెళ్తాను, నా కింద ఎస్పీలు డిఐజీలు చట్టం దాని పని చేసిపోద్ది అని చెప్పాడు. అట్లా వైజాగ్ వరకు ఇట్స్ స్టేబుల్ గవర్నమెంట్, స్టేబుల్ మార్కెట్. కొనేవాడికి అమ్మేవాడు ఈక్వల్ జస్టిస్ జరుగుతుంది. తిరుపతి ఐ థింక్ ఇట్ హాస్, ఇప్పుడు కొనుక్కునేవాడికే బెటర్, అమ్ముకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే అమ్ముకుంటే వాడికి లాస్. ఇప్పుడు ఎవ్రీ డే 10 రూపాయలు 20 రూపాయలు పెరుగుతుంది కానీ తగ్గట్లే. చంద్రబాబు నాయుడు గారు అదే, జగన్ గారు ఉన్నట్టయితే రివర్స్ చెప్పేవాడిని. రియల్ ఎస్టేట్లో రివర్స్, ఇప్పుడు రివర్స్. జగన్ గారు ఉన్నప్పుడు ఉన్న డిసిషన్ అన్ని రివర్స్. అందుకే రివర్స్ పరిపాలన అన్నారా? రివర్స్ నేను అనలేదు, పబ్లిక్ అంటున్నారు. ఎందుకంటే నేను పాలిటిక్స్లో చాలా వీక్. కాకపోతే పబ్లిక్ ఎప్పుడు పాలిటిక్స్ని బేస్ చేసుకునే ఏదైనా వ్యాపారాలని, అంటే బిజినెస్లు అన్నీ కూడా ఉంటాయి మ్యాక్సిమం. పెద్ద పెద్ద బిజినెస్, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఐటీ కావచ్చు, రకరకాలుగా. ఎందుకంటే పొలిటీషియన్ తీసుకునే నిర్ణయాలను బట్టే ఆ డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. చూద్దాం అమరావతిలో ఏం జరుగుతుంది. ఒక 6 నెలలు వెయిట్ చేస్తే కానీ ఒక క్లారిటీ రాదు. సో మీరు అన్నట్లు ఇప్పుడు అమ్మేవాడి కన్నా కొనుక్కునేవాడికి మంచి టైం అంటున్నారు. అది కూడా అమరావతికి ఒక 30-40 కిలోమీటర్స్ చుట్టుపక్కల ఉన్న ఇమీడియట్ జంప్ పొలాలు, అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే చాలా తక్కువ ధరకు ఉన్నాయి. అవి ఫ్యూచర్లో మంచి రేట్స్ అయితే డెఫినెట్గా. ఎందుకంటే 2 బెనిఫిట్స్ ఇక్కడ బయర్స్కి. ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్ ఇప్పుడు ఉంది, బట్ ఫ్యూచర్లో దొరకదు. అది డిటిసిపి అవ్వచ్చు, హెచ్ఎండి అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఓఆర్ఆర్కి ఏమవుతుంది, ఓఆర్ఆర్ నుండి RRR వరకు డిటిసిపి చేస్తుంది, హెచ్ఎండికి వెళ్ళిపోతుంది. సో డబుల్ బెనిఫిట్ ఇక్కడ. ఒకటి సహజంగా పెరిగే గ్రోత్ తోటి, ఒకవేళ మంచి జోన్లో పడ్డది అనుకోండి, ఈ రేటు కొన్నా కానీ రేట్ తగ్గే అవకాశాలు ఇంకా బెనిఫిట్. నీకు సింపుల్ ఎగ్జాంపుల్, బంజారాస్ రోడ్ నెంబర్ 10లో 2010లో ఒక ఫ్లాట్ కొనిపించా ఒక డాక్టర్ గారికి, మా ఫేమస్ డాక్టర్. కొన్నప్పుడు రెసిడెన్షియల్ జోన్లో ఉంది, మెయిన్ రోడ్ బిల్డింగ్. ఆయన కొన్న 6 నెలలకి కమర్షియల్ డిక్లేర్ చేశాడు. 1,15,00,000 కాస్త 2,50,00,000 అయింది. ఇది ఎందుకు చెప్పారంటే సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ ఆంధ్ర. వేరేవారు ఇప్పుడు అగ్రికల్చర్ జోన్ అనేది పెరుగుతున్న కొద్ది ల్యాండ్ పెంచాలండి. పెంచకపోతే పబ్లిక్ని మనం ఆపుకోలేం. డిమాండ్ ఇందాక చెప్పాను, డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేట్లు 10 రూపాయలు 100 రూపాయలు కొనుక్కోవాలి. సో ఇప్పుడు ఓఆర్ఆర్ నుండి RRR కన్నా ల్యాండ్ అవైలబిలిటీ కొన్ని లక్షల ఎకరాలు మనకు వెలుగులోకి వస్తుంది. సో దానివల్ల కొద్దిగా తగ్గదు, బట్ పెరగడం కొద్దిగా ఆలోచిస్తారు. ఇప్పుడు అలాగనే ఆంధ్రాలో అగ్రికల్చర్ కొనుక్కుంటే మేబీ R1, R2, R3 జోన్లో పడిపోవచ్చు, లేకపోతే డిజిటల్లో పడవచ్చు. అగ్రికల్చర్ రేట్ తక్కువ ల్యాండ్ చూద్దాం సార్. అంటే 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నారు. మరి ఈ విధంగా 6 నెలలకైతే క్లారిటీ వస్తుంది. 2.5 కాబట్టి నా గట్ ఫీలింగ్ అంటే 4-5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తారు. 2.5 అనేది వదిలేదు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా నిన్న కూడా చెప్పారు, మన ఏపీలో అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేంత మనకేం ఎఫెక్ట్. నిన్న మీకు వీడియో కూడా చూశాను నేను. దానికి దీనికి కంపేర్ లేదు. హైదరాబాద్కు ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ వేరు, ఆంధ్రాకు ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ వేరు. వి విష్ దట్ బోత్ ది స్టేట్స్ షుడ్ గ్రో ఈక్వల్లీ. అండ్ మెయిన్ ఇక్కడ అడ్వాంటేజ్ అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ సిబిఎన్ గారు, దే ఆర్ సేమ్ టీమ్ ఒకప్పుడు. అలాగంటే ఆయన ఒప్పుకోడు రేవంత్ రెడ్డి గారు, నేను శిష్యుడు కాదు, సేమ్ టీమ్ అన్నారు, శిష్యుడు అనలేదు మీరు. అదే. రెండోది బీజేపీ ఈజ్ విత్ ఆంధ్ర నౌ. మనకి కొద్దిగా ఇటు ఉండొచ్చు కానీ, బట్ మనకి ఇటు ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఎబుల్ టు మేనేజ్.
అంతకుముందు సర్కారు చేయలేని పనులు నేను చేస్తున్నారు ఇప్పుడు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి అయితే మంచి రోజులు వచ్చాయి. Definitely గా. అటు కేంద్రంలో కావచ్చు, ఇక్కడ భారీ మెజారిటీ. పట్టిందల్లే బంగారం. ఇప్పుడు ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకోవాలన్నా, లేకుంటే అక్కడ సెటిల్ అవ్వాలన్నా, లేకుంటే ఇంకోటి అయినా సరే ఈ రోజు దిస్ ఇస్ రైట్ టైం అంటారు. ఈ రోజు డౌట్ గా మాట్లాడుతున్నారు లక్ష్మీనారాయణ మీరు. నేను ఆఫ్టర్ 2 years థింగ్స్ మీరు క్వశ్చన్ అడగడానికి ఎఫర్ట్ చేయలేరు. ఎస్, కరెక్ట్. డెఫినెట్ గా ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్. బట్ రైట్ టైం ఇన్వెస్ట్ చేసేవాడికి. సో 50 కిలోమీటర్ల పరిధిలో మీకు ఎక్కడ ల్యాండ్ తిరిగినా కానీ కొన్ని నాకు తెలిసిన 15-20 బిల్డర్స్ ఏపీ వాళ్ళు ఇక్కడ పెట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళని రిగ్రెట్ అవుతుంది, ఎందుకు కొనుక్కోలేదు అని. మేము లేట్ చేసాము. నేను ఆల్రెడీ వాళ్ళు ఎలక్షన్ ముందు చెప్పారు, రిజల్ట్స్ వచ్చేదాకా ఆగొద్దు, మీరు ఎలక్షన్ ముందు కొనుక్కోండి అని చెప్పి. అందరూ 2-3 కొనుక్కున్నారు, హ్యాపీ. 1 కోటి రూపాయలు కొనేది 2 కోట్లు అయిపోయింది దానికి. అవును. ఇప్పుడు కొనుక్కునే 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చి కొంటున్నారు. ఇప్పుడు ఇంకా డేర్ చేయాలి. ఇప్పుడు కూడా ఇంకా నెక్స్ట్ 3 months లో ఉంటుంది. తర్వాత మీరు అందరినీ దాక్షణ పుల్లగా ఉంటే అట్లా అయిపోతుంది. చూద్దాం 6 months తర్వాత మార్కెట్ ఏ విధంగా పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. గుడ్ లక్.